ఓకే, ఈరోజు కరెంట్ చూద్దామండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అతని యొక్క జన్మదినం లేదా జయంతి లేదా పుట్టినరోజు అని అనొచ్చు సందర్భంగా ఏ దేశం ఆ దేశంలో ఉన్న వీధికి ఠాగూర్ స్ట్రీట్ అని పేరు పెట్టడం జరిగింది. ఠాగూర్ స్ట్రీట్ అనే పేరు ఏ దేశం పెట్టింది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా వీధి పేరు ఠాగూర్ స్ట్రీట్. ఇజ్రాయెల్ మే 12ని ఏ రోజు కింద జరుపుకుంటారు? మే 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటాం. 2020 యొక్క థీమ్ ఏంటి? 2020 యొక్క థీమ్ నర్సెస్ ద వరల్డ్ టు హెల్త్ అనేది దీని థీమ్. మే 12 2020 యొక్క దీని థీము. ఇది నర్సుల దినోత్సవం, గుర్తుంచుకోవాలి. నైట్ యాంగిల్ అనమాట. నైట్ యాంగిల్ ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్, పిఎన్ అంటే ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్ యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నర్సుల దినోత్సవం జరుపుకుంటాం. అది ఇక్కడ. స్కై ట్రాక్స్ అనే ఒక అవార్డు, ఈ స్కై ట్రాక్స్ అనే అవార్డు దేనికి సంబంధించిందండి? ఉత్తమమైన ఎయిర్పోర్ట్కి ఇచ్చే అవార్డు. బాగా సేవలు అందించినందుకు అక్కడ ఎయిర్పోర్ట్కి ఇస్తారు. అవార్డు పేరు స్కై ట్రాక్స్. మన దేశంలో ఒక ఎయిర్పోర్ట్ పొందింది స్కై ట్రాక్స్ అవార్డు. బెంగళూరు ప్రాంతంలో కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి స్కై ట్రాక్స్ అనే అవార్డు రావడం జరిగింది. ఇది బెంగళూరులో ఉంది. ఇది ఉత్తమ ఎయిర్పోర్ట్కి ఇచ్చే అవార్డు. ఇది ఇండియా మరియు మధ్య ఏషియాలోనే ఇంపార్టెంట్ అవార్డు అన్నమాట. ఇది ఎంఎస్ఎంఈలు ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఎంఎస్ఎంఈలు అంటే ముందు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్స్ అనమాట. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్స్, దీని యొక్క మంత్రిత్వ శాఖ ఉంటుంది కదండి, ఆ శాఖ ఈ పోర్టల్ని రిలీజ్ చేసింది ఈ ఎంఎస్ఎంఈలని ఎంకరేజ్ చేయడానికి. మినిస్ట్రీ, ఎంఐఎన్ మినిస్ట్రీ పోర్టల్ని ప్రారంభించింది. ఆ పోర్టల్ పేరు ఏం పేరండి? ఛాంపియన్. పోర్టల్ పేరు ఏంటండి? ఛాంపియన్ అనే పోర్టల్. ఓకే, దీని యొక్క ఛాంపియన్ ఫుల్ మీనింగ్ తెలుసుకుందాం. ఛాంపియన్ యొక్క ఫుల్ మీనింగ్ క్రియేషన్ and harmonious application of modern processes for increasing the output and national strength. Creation and harmonious application of modern process for increasing the output and national strength. చూడండి, అంటే కొత్తగా దీని ఎంఎస్ఎంఈ యొక్క స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసి దేశాన్ని మరింత పటిష్టంగా, ఇండైరెక్ట్గా దేశం యొక్క భవిష్యత్తు ఎంఎస్ఎంఈలపై ఆధారపడుతుందని చెప్పడం జరుగుతుంది ఈ పోర్టల్.
నేషనల్ టెక్నాలజీ డే, ఎన్టీడీ, నేషనల్ టెక్నాలజీ డే, నేషనల్ టెక్నాలజీ డే. జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు? మే 11. జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు? మే 11. ఇది ఎందుకు జరుపుకుంటారు? 1998లో అణుపరీక్షలు నిర్వహించారు. ఎక్కడ? పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు. ఈ అణుపరీక్షల పేరు, ఈ తారీఖు ఇంపార్టెంట్. ఈ అణుపరీక్షల పేరు ఏం పేరు? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. నేషనల్ టెక్నాలజీ డే. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ సక్సెస్ అయిన సందర్భంగా ఈ యొక్క జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటాం. ఇది ఎక్కడ? పోఖ్రాన్, ఒక రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఇది ఎప్పుడు జరిగింది? 1998లో. ఆ తారీఖు మే 11 ఇంపార్టెంటు. ఆ టైంలో అటల్ బిహారీ వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సర్ఫేసీ యాక్ట్ ఎప్పుడు? 2002. సర్ఫేసీ యాక్ట్ ఎప్పుడు? 2002. యాక్ట్ అంటే చట్టం. సర్ఫేసీ చట్టం 2002లో ప్రభుత్వం చేసిందండి. ఇది దేనికి సంబంధించింది చూద్దాం. ఓకే, సర్ఫేసీ అంటే మీనింగ్ తెలుసుకుంటే, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. అదండి అర్థం. సెక్యూరిటైజేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇది ఏవైనా బ్యాంకులు దివాలా స్థితి స్టేజ్లో ఉంటే ఆర్బీఐ ఈ చట్టం ద్వారా తిరిగి ఆ బ్యాంకులకి పునరుద్ధరిస్తూ ఉంటుందండి. అంటే ఏమైనా బ్యాంకులు డిపాజిట్ కట్టలేకపోయినా, అంటే నష్టాల్లో ఉంటే, బ్యాంకులు నష్టాలు ఉంటే సర్ఫేసీ చట్టం ద్వారా అవి మళ్ళీ పునరుద్ధరించబడతాయి. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు వార్తల్లోకి? సుప్రీంకోర్టు, మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది ఏమని చెప్పిందంటే, ఈ సర్ఫేసీ చట్టం ద్వారా ఎవరు చెప్పారంటే సుప్రీంకోర్టు. ఈ సర్ఫేసీ చట్టంలోకే ఈ సహకార బ్యాంకులు కూడా వస్తాయి. సహకార బ్యాంకులని కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. ఈ కోఆపరేటివ్ బ్యాంకులోకి వస్తాయి. ఇటీవలే ఒక బ్యాంకు దివాలా తీసిందని చెప్పి ఆర్బీఐ ప్రకటించింది కదండి. ముంబైలో ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం. దానికి ఎగ్జామ్లో కూడా మేము ప్రశ్న అడగడం జరిగింది. సో ఆ బ్యాంకులో వస్తాయని చెప్పి, అందువల్ల ఈ సహకార బ్యాంకులు కూడా ఈ సర్ఫేసీ చట్టంలోకి వస్తాయి. అందువల్ల ఈ సహకార బ్యాంకులు కూడా పునరుద్ధరించబడాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కనుక మా ఆన్సర్ ఎలా అడుగుతాడు? సర్ఫేసీ చట్టంలోకి ఇటీవల సుప్రీంకోర్టు ఏ బ్యాంకులు వస్తాయని తెలపడం జరిగింది. సహకార బ్యాంకులు. ఈ సర్ఫేసీ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 2002. అవి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు. కోవిడ్ కవచ్ ఎలీసా అనేది దేనికి సంబంధించింది? కోవిడ్ కవచ్ ఎలీసా ఇది యాంటీబాడీ టెస్ట్ అండి. యాంటీబాడీ టెస్ట్. యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు. మన శరీరంలో ఏదైనా జబ్బు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి అయిన వాటిని తెలుగులో ప్రతిరక్షకాలు అంటారు. అంటే పోరాటం చేస్తారన్నమాట. ప్రతిజనకాలు ఏవైతే మనకి ఎంటర్ అవుతాయో క్రిములు, వాటికి ఈ ప్రతిరక్షకాలు పోరాడతాయి. వాటిని ఇంగ్లీష్లో యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ టెస్ట్ని తయారు చేశారు. దాని పేరే కోవిడ్ కవచ్ ఎలీసా టెస్ట్. ఇది కరోనా కారణంగా తయారు చేసిందండి ఈ టెస్ట్. ఇది పూణేలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. దీన్ని తయారు చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదట యాంటీబాడీ టెస్ట్ అన్నమాట ఇది.
యాంటీబాడీ టెస్ట్ కిట్. ఈ కోవిడ్ కవచ్ ఎలీసా టెస్ట్ అనేది ఎవరు తయారు చేశారు ఇంపార్టెంట్, ఏం తయారు చేశారు ఇంపార్టెంట్, దాని పేరు ఏంటో ఇంపార్టెంట్. ఇక్కడ మిషన్ సాగర్. మిషన్ సాగర్ ఇది దేనికి సంబంధించింది? ఐఎన్ఎస్ కేసరి. ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ అండి. ఐఎన్ఎస్ అంటే ఐఎన్ఎస్ కేసరి, ఇండియన్ నేవల్ షిప్. ఈ షిప్ ద్వారా వైద్య పరికరాలు లేదా వైద్యులని, నర్సుల్ని, అలాగే మెడిసిన్ మెడిసిన్ అంటారు కదా, మందులని, అలాగే నిత్యావసర సరుకులు వీటిని తీసుకెళ్లారండి. ఐఎన్ఎస్ అనే కేసరి ఒక షిప్ ద్వారా వీటిని తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి. తూర్పు హిందూ మహాసముద్రం ప్రాంతంలో. తూర్పు హిందూ మహాసముద్రం అంటే ఈస్ట్ ఇండియన్ ఓషన్ ప్రాంతాలకి ఈ యొక్క సామాగ్రిని పట్టుకెళ్ళడం జరిగింది. దాని పేరే మిషన్ సాగర్. అప్పుడు ఏంటంటే మడగాస్కర్, ఏంటంటే ఆ ప్రాంతాలు సీజెల్స్, మడగాస్కర్, మాల్దీవులు, మారిషస్, మడగాస్కర్, కొమారస్, సియోసెల్స్. మాలదీవులు, మారిషస్, మడగాస్కర్, కొమారస్, సియోసెల్స్ 5 దేశాలు అన్నమాట. ఈ తూర్పు హిందూ మహాసముద్రంలో ఉన్నవి. వాటి పేరే మిషన్ సాగర్ ద్వారా వీటికి సంబంధించిన సదుపాయాలు కల్పించాం. అది ఐఎన్ఎస్ కేసరి. దేశాలంటే ఏంటో చూడాలి. తూర్పు హిందూ మహాసముద్రం దేశాలు కాబట్టి వీటికి ఏం పట్టుకెళ్లారో చూడాలి. ఈ ప్రాజెక్ట్ పేరు చూడాలి. ఆ వెహికల్ ఏంటో చూడాలి. ఈ విధంగా అన్నిటి లింకులు ఏదైనా అడగచ్చు. మిషన్ సాగర్ని అడగచ్చు, ఐఎన్ఎస్ కేసరిని అడగచ్చు, వైద్య ఏం పట్టుకెళ్లారో అడగచ్చు, ఎక్కడ పట్టుకెళ్ళాలని అడగచ్చు. మిషన్ సాగర్ ద్వారా ఏ దేశానికి ఇటీవల సదుపాయం భారతదేశం కల్పించింది అడగచ్చు. దానికి ఏ వెహికల్ నుంచి అడగచ్చు. అలాగే ఏ వైద్య సదుపాయాలు ఇచ్చిందని అడగచ్చు. ఏదైనా క్వశ్చన్ ఇలాగే అడగచ్చు అండి, రిలేటెడ్గా వారి ఇష్టం. ఓషియానియా ప్రాంతంలో లేదా జోన్లో ఇప్పటికి ఎవరికి ఒక పథకం లేదండి. పెడ్కప్ అనే పథకం. పెడ్కప్ హార్ట్ పురస్కారం. పెడ్కప్ హార్ట్ పురస్కారం ఎవరికి రాలేదు. మొట్టమొదట మహిళ ఎవరంటే సానియా మీర్జాకు వచ్చింది. ఆసియా ప్రాంతంలోనే ఈ పెడ్కప్ హార్ట్ పురస్కారం ఎవరికి రాలేదు. భారతదేశానికి చెందిన సానియా మీర్జా ఈ సంవత్సరానికి ఎన్నిక ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం, ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఎప్పుడు రేర్గా జరిగే గుర్తుంచుకోవాలండి. సానియా మీర్జాకి ఈ పెడ్కప్ హార్ట్ పురస్కారం రావడం జరిగింది. నరీందర్ బత్రా అనేవారు ఎవరు? నరీందర్ బత్రా ఇతను 2 సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడండి. నరీందర్ బత్రా ఒకటి ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, దానికి అధ్యక్షుడు. దానికి అధ్యక్షుడిగా మరొక సంవత్సరం పెంచడం జరిగింది. అది అంతర్జాతీయ హాకీ సమైక్యకి ఏదండి, అంతర్జాతీయ హాకీ ఐఓఏ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షుడు ఎవరంటే నరీందర్ బత్రా. ఇంకో సంఘం ఉంది, అది అంతర్జాతీయ హాకీ సమైక్యకి. ఇతను మొంతవరకు ఉండేవాడు. ఇతని యొక్క పదవీ కాలాన్ని మరో ఏడాది పెంచడం జరిగింది. అందుకే ఇతను వార్తల్లోకి వచ్చాడు. అంతర్జాతీయ హాకీ సమైక్య కూడా ఇతనే అధ్యక్షుడు, నరీందర్ బత్రా. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ. నరేంద్ర బత్రా పేరు చూసుకొని ఈ రెండింటికి కూడా గుర్తు. ఐఓఏ ఇంపార్టెంటే, అంతర్జాతీయ హాకీ సమైక్య ఇంపార్టెంటే. రెండింటిలో ఏదైనా అడగొచ్చు అతని గురించి.
ఏ దేశం కరోనా దృష్ట్యా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి వాళ్ళ యొక్క పన్నులని 3 రెట్లు పెంచడం జరిగింది. ఎన్ని రెట్లు అంటే 3 రెట్లు పన్నులు పెంచారు. అప్పటి వరకు ₹5 ఉంటే దాన్ని 3 రెట్లు, 5 3 15 అలా అనమాట 3 రెట్లు పెంచడం జరిగింది. ఏ దేశం అది? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దేశం. ఓకే. జేసీబీ అంటే ఏంటంటే జపాన్ సెంట్రల్ బ్యాంకే. 138 సంవత్సరాల వరకు కూడా ఒక మహిళా అధ్యక్షురాలు దీనికి లేదు. ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, డబ్ల్యూ అంటే ఉమెను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకరు కూడా లేరు. ఇప్పుడే ఒకరు ఎన్నికయ్యారు, ఆవిడే టోకికో సిమిజు మొట్టమొదటి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ జపాన్ సెంట్రల్ బ్యాంకు ఎవరు? ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఒక మహిళ కూడా ఎన్నిక అవ్వలేదు, ప్రెసిడెంట్ ఎన్నికయింది జపాన్ సెంట్రల్ బ్యాంక్. మన ఆర్బీఐ ఎలాగో ఈ జపాన్ సెంట్రల్ బ్యాంక్ కూడా అలాగే. ఓకే అండి, ప్రతిరోజు నోట్స్ రాసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది కానీ కరెంట్ చాలా కష్టం అండి. చాలా ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి.